కొత్తగా ప్రాక్టీస్కి వచ్చిన డాక్టర్ కంటే సుదీర్ఘకాలం వైద్య సేవలు పొందుతున్నటువంటి అంటే చికిత్సలు చేయించుకుంటున్నటువంటి రోగికి అనుభవం ఎక్కువ. అందుకే వాళ్ళు చెప్పే ఎక్కువ ఉంటాయి సలహాలు, అది పాటించే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు అనేటువంటిది ఒక నానుడి. అట్లాగే ఒక లాయర్ వాదన కంటే కూడా నేరాల్లో రోజు కోర్టుల చుట్టూ తిరిగేటటువంటి నిందితులకి సెక్షన్ల గురించి ఎక్కువ తెలుస్తుంది అన్నటువంటి వాదన కూడా న్యాయస్థానాల్లో అంటూ ఉంటుంటారు. తర్వాత కాలంలో అట్లాంటి నిందితులు కోర్టుల చుట్టూ తిరిగి ఈ కోర్టుల్లో మనం సెట్ చేసుకోవాలంటే బెటర్ అని వాళ్లే లా చదువుతున్నటువంటి వ్యవహారము సాగుతోంది. అనేక చోట్ల లాయర్ల మీదన కేసులు నమోదవుతుంటానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు పడ్డాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపైన న్యాయ విద్య కోర్సుల్లో చదవాలనుకున్నటువంటి అభ్యర్థులకి మార్కులు మేము పట్టా ఇచ్చే ముందు, అంటే వాళ్ళు చదువు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళకి మార్కు లిస్టు, అట్లాగే వాళ్ళకి ఆ డిగ్రీ పట్టా ఇచ్చే ముందు వాళ్ళకి సంబంధించిన నేర చరిత్ర ఉంటే అది తమ అనుమతి పొందిన తర్వాతే వాళ్ళకి లా పట్టా ఇవ్వాలని బీసీఐ నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలోని న్యాయ విద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాద వృత్తి నైతిక ప్రమాణాలను పెంచేందుకు గాను లా విద్యార్థులకు నేర చరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ సిస్టమ్ CBCSని అమలు చేస్తున్నట్టు పేర్కొంది. మార్కులో ధ్రువపత్రాలు, డిగ్రీ పత్రాలు జారీ చేసే ముందు విద్యార్థులు నేర చరిత్ర వివరాలను తీసుకోవాలని, ప్రస్తుత FIR నేర కేసు శిక్షా తత్ర వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నేర చరిత్ర ఉంటే ఆ వివరాలను BCIకి పంపించి అనుమతి వచ్చిన తర్వాతే విద్యార్థులకు పట్టాలు ఇవ్వాలని తెలిపింది. ఈ నిబంధనను పాటించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని, పట్టాలను కూడా ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆ నిబంధన మీద విద్యార్థులంతా హామీ పత్రం కూడా సమర్పించాలంది.